ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి తెలుసుకుందాం. దీంతో పాటుగా ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్లు ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. అభ్యర్థుల్లో గ్రూప్స్ గుబులు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పరీక్షల విధానం సిలబస్ మారిన ప్రామాణిక పుస్తకాలు కరువు అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. వ్యవధి గోరంతా సిలబస్ కొండంత అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. పుస్తకాలు పేర్కొని ఏపీపీఎస్సీ అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎలా ప్రిపేర్ కావాలో తెలియక గందరగోళం అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సమయం పెంచాలంటూ అభ్యర్థులు వినతులు యూపీఎస్సీ తరహాలోనే అంటూ అడ్డగోలు నిబంధనలు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి సాక్షి న్యూస్ పేపర్లు ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. ఏడాది తిరగకుండానే భారీ మార్పులు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. పేపర్ల వారీగా మార్పుల గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు చదవడం ఎలా అని చెప్పేసి కూడా మనకి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి, మీకు కిందకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి సిలబస్లో ఏమేమి మార్పులు ఉన్నాయి, ఏ సిలబస్ అనేది ఉంది పీడిఎఫ్ ఫార్మాట్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 3వ వారంలో ఎంసెట్ అనే మెయిన్ టైటిల్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఉంది, చెక్ చేయొచ్చు. గత ఏడాది ఎంసెట్ షెడ్యూల్ కన్నా కొన్ని రోజులు ముందుగానే ఈసారి సెట్ పరీక్షలు జరుగుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి గతంలో జరిగిన పరీక్ష తేదీలను కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. శనివారం అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిష్ చేశారు. ఇంకా థర్డ్ న్యూస్ వచ్చేసరికి మనకి 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్. దీనికి అప్లైయింగ్ ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి జనవరి 18, 2019 ఈ డేట్లోపు అయితే ఫీజు అయితే చెల్లించేయాలి. జనవరి 19 వరకు దరఖాస్తులు అయితే చేసుకునేందుకు అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసరికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హత వయసు విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల వయసు గల వారు అందరూ అప్లై చేయవచ్చు. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇటువంటి అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఎంపిక ముందు మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ధ్రువపత్రాల పరిశీలన అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి జిల్లాల వారి ఖాళీల వివరాలు ఏంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ న్యూస్ ఆర్టికల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే లాగిన్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ 150 ఉద్యోగాలు. దీనికి సంబంధించి మనకి ఒక ప్రకటన అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. అర్హత వచ్చేసరికి టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ ఐటీ లేదా ఎలక్ట్రికల్లో బీఈ, బీటెక్ లేదా తత్సమ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. వయసు వచ్చేసరికి ఆగస్ట్ 1, 2019 నాటికి 30 ఏళ్ళు మించకూడదని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంపిక వచ్చేసి మీకు అసెస్మెంట్ ప్రాసెస్ ఆన్లైన్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి బీసీ అదేవిధంగా ఓబీసీలకు 2200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1100 అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. దరఖాస్తుల ప్రారంభం వచ్చేసరికి డిసెంబర్ 26, ముగింపు 2018 నుంచి ప్రారంభమైంది. ముగింపు డేట్ వచ్చేసరికి మనకి జనవరి 26, 2019. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ www.bsnl.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ 109 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దానికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి జనవరి 17, 2019. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సౌత్ వెస్టర్న్ రైల్వేలో 963 ఖాళీలు అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అర్హత వచ్చేసరికి పోస్టులను బట్టి 10వ తరగతితో పాటుగా సంబంధిత ట్రేడులలో ఐటీ ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. వయసు వచ్చేసరికి 15 సంవత్సరాల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉంటుంది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. దరఖాస్తుల ఫీజు 100 రూపాయలు అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు, మహిళలకు
ఫీజు అయితే ఉండదు, ఉచితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఎంపిక వచ్చేసరికి అకాడమిక్ మార్కుల ఆధారంగా అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి జనవరి 16, 2019. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, www.rrchubli.in. ఈ వెబ్సైట్లో మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఆధార్ కార్డ్ పోతే కొత్తది పొందడం ఇలా అని చెప్పేసి మనకి మొత్తం 4 స్టెప్పుల్లో ప్రాసెస్ అయితే ఉంది. దీనికి సంబంధించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మీకు తక్కువ వచ్చినట్లయితే వీడియో క్వాలిటీని హెచ్డీలో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.